మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ కార్యక్రమాన్ని చేపట్టారు. సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా నా శక్తి మేర సహకరించగలరు. కార్యనిర్వాహక వర్గ సమావేశాలలో చర్చించే వివాదాస్పద అంశాల వివరాలను బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయను. కార్యనిర్వాహక వర్గ సమావేశం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండగలను. వాటి అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయగలను. సంస్థ కార్యకలాపాలకు సంబంధించి నా అభిప్రాయాలను, సలహాలను, స్పందనను వ్యక్తం చేసేందుకు మా కార్యవర్గ సమావేశాలని వేదికగా చేసుకుంటాను. కానీ వేరే ఏ ఇతర ప్రదేశాల్లోనూ సంస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, వ్యతిరేకంగా మాట్లాడే వారిని సమర్థించడం కానీ చేయను. కార్యనిర్వాహక వర్గ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కాగలను. అవకాశం లేని పక్షంలో ఆ విషయాన్ని ముందుగా లిఖితపూర్వకంగా తెలియజేయగలను. క్రమశిక్షణ విషయంలో సంస్థ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించగలదు. మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరికీ, మీడియా వర్గానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యవర్గం కానీ, ఈ అసోసియేషన్ కానీ, ఇందులో ఉన్న సభ్యులందరూ చేరి ప్రతిసారి ఎలక్షన్స్లో పాల్గొనడం, చక్కగా ఏ పొరపత్యాలు లేకుండా ఎలక్షన్లో నిలబడడం, అందులో విజయాలను సాధించడం, విజయాలు సాధించకపోయినా అందులో పాల్గొన్నామనే సంతోషంతో కొంతమంది ఉండడం ఇది సహజం. పాల్గొన్న వారందరూ ఎలక్ట్ కావాలని లేదు, ఓడిపోవాలని లేదు. ఎవరు ఎలక్ట్ అయినా కాకపోయినా ఇందులో సభ్యులే, వారికి బాధ్యతలు ఉంటాయి. ఎలక్ట్ అయిన వారికి ఎంత బాధ్యతలు ఉంటాయో ఎలక్ట్ అయిన కాని వారికి కూడా అన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలన్నీ గుర్తించి మనం అందరం, కార్యవర్గ సభ్యులు కాని వారు అందరం చేరి మనం ఈ అసోసియేషన్ ఎలా బాగా చూసుకోవాలి, దాని సభ్యుల్ని ఎలా చూడాలి, సభ్యులకు ఉండే లోపాలని ఎలా మనం సర్దిద్దుకోవాలి, ఇందులో ఉన్న మంచి చెడ్డలు ఏమిటి అనే విషయాలు చర్చించుకోవడం, దాన్ని ఏమైనా భేదాభిప్రాయాలుంటే సామరస్యంగా దాన్ని సంస్కరించుకోవడం, దోవలో పెట్టుకోవడం, ఇది మామూలు సహజం అందరికీ. ఎంత అసోసియేషన్ అయినా భిన్న అభిప్రాయాలు ఉండడం సహజం. ఒక రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలే తేడాలుంటాయి. వాళ్ళల్లో తేడాలు లేకుండా ఎక్కడా ఉండవు. రూపాల్లో ఎలా తేడాలు ఉంటాయో భావాల్లో కూడా అలాగే తేడాలు ఉంటాయి. తేడాలు ఉంటేనే మంచి చెడ్డల విమర్శ, దాని సానుకూలత ఏర్పడుతుంది. అలాగే ఒక భార్యాభర్తల సంబంధం ఉంది. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములే భేదాభిప్రాయాలతో ఉంటే మరి ఎక్కడి నుంచో వచ్చే ఇద్దరు కలిసి సంసారం చేస్తున్నారంటే హిందూ సాంప్రదాయం ఎంత గొప్పదో, ఎలా 100 సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటున్నారో మనం చూసుకుంటే అర్థమవుతుంది. అందుకే మిగతా దేశాల వారికి మనకి ఉన్న సంబంధం గొప్పతనం, మనలో గొప్పతనంలో అదే. అంటే ఒకవేళ భేదాభిప్రాయం ఉన్న భార్యాభర్తల్లో కూడా మనం కట్టుబడి ఉండాలి.
అనేక వేల మంది మనల్ని ఆశీర్వదించారు. వీళ్ళందరి ముందు మనం అల్లరైపోతాం. కాబట్టి కొంచెం భేదాభిప్రాయాలు ఉన్నా మనం సర్దుకుపోవాలి అనుకునేది సంసార జీవితం. అటువంటిదే అసోసియేషన్ జీవితం కూడా. ఒకప్పుడు ఎవరైనా కొన్ని నిర్ణయాలు మురళీమోహన్ గారు ప్రెసిడెంట్ గారు కానీ కార్యవర్గం కానీ తీసుకుంటే మనం వ్యతిరేకించవచ్చు. దాన్ని అది అందరికీ స్వతంత్రం ఉంది దాన్ని చేసుకోవడానికి. అయినా కూడా మేజర్ వర్గం తీసుకున్నప్పుడు, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని క్రమశిక్షణతో పాటించవలసిన అవసరం ప్రతి సభ్యుడికి ఉంటుంది. ఆ సభ్యుడికి దాన్ని విమర్శించే హక్కు ఎంత ఉందో పాటించే హక్కు కూడా అంతే ఉండాలని అనుకునే వాళ్ళలో నేను ఒకడు. అయితే ఈ అసోసియేషన్ బాగా జరుగుతుంది. మురళీమోహన్ గారు సామరస్యంగా పోయే రకం. నేను ప్రెసిడెంట్ అయితే మురళీమోహన్ గారు లాగా నేను రెండోసారి ఉండను. నన్ను అందరూ పంపించేస్తారు. ఏం చేద్దంటే అగ్రెసివ్ థాట్స్ ఉన్నాయి నాకు. మురళీమోహన్ గారికి అగ్రెసివ్ థాట్స్ ఉన్నా ఒకవేళ సామరస్య లక్షణాలు ఉన్నాయి. అందుకంటే నా బోటి వాడి కంటే మురళీమోహన్ లాంటి వాళ్ళు ప్రెసిడెంట్గా అవ్వడానికి సమర్థులు, అర్హులు అనుకునే వాళ్ళల్లో నేను ఒకడిని. అంటే మిగతా వాళ్ళు లేరని అర్థం కాదు. అందుకే అందరూ కూడా ఆయన ఎన్నుకుంటున్నారు. ఇకపోతే ఈ అసోసియేషన్, ఇందులో పేదవాళ్ళు చాలామంది ఉంటారు, డబ్బున్న వాళ్ళు చాలామంది ఉంటారు, స్టార్స్గా వెలుగొంది వెనకబడ్డ వాళ్ళు ఉంటారు, వెనకబడ్డ ఉంటూ స్టార్స్గా వెలుగొందే వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అందులో దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు, అనారోగ్యవంతులు ఉంటారు. వీరందరినీ చక్కగా సభ్యులందరినీ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను అనుకుంటాను. నా ఇంట్లో డిజైబుల్ చైల్డ్ నా పిల్లల్లో ఉంటే, తెలివిగల వాళ్ళు కొంతమంది ఉంటే, తెలివి తక్కువ వాళ్ళు కొంతమంది ఉంటే, ఆ తెలివి తక్కువ వాళ్ళ పైన నా కాన్సన్ట్రేషన్ ఎంత ఎక్కువగా ఉంటుందో, అలా దెబ్బతిన్న వాళ్ళు, అనారోగ్యవంతులు వాళ్ళ పైన ఈ అసోసియేషన్ బాధ్యత ఎక్కువగా ఉంటుందని అనుకునే వాళ్ళల్లో నేను మొదటి వాడు. అందుచేత అటువంటి వాళ్ళని బాగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదివరకు ఎప్పుడో ఒక ప్రపోజల్ ఇచ్చాను నేను, అడ్వైజర్గా కాదు, ఒక ఆర్టిస్ట్గా. నా అభిప్రాయం, పేదవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి, ఇందులో దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి, దురదృష్టవంతులు చాలామంది ఉంటారు కాబట్టి, వాళ్ళని కాపాడుకోవలసిన బాధ్యత మనకు ఉంది అనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్కి ఒక అభిప్రాయం ఇచ్చాను. కానీ అప్పుడు నేను దాన్ని ఫాలో అయ్యాను. అందరూ కొంతమంది ఫాలో అయ్యారు, కొంతమంది ఫాలో కాలేదు. దాని మూలంగా ఏమిటంటే, మన సభ్యులు ఎంతమంది అండి? 700 మంది. 700 మందిలో యావరేజ్ ఏజ్ కెపాసిటీ ఎంత ఉంటుందంటారు మీరు? అంటే నా బోటి 90 ఏళ్ల దగ్గర నుంచి 25 ఏళ్ల దగ్గర నుంచి మధ్య యావరేజ్ చేస్తే ఎంత ఉంటుంది? 40 ఇంటూ వాళ్ళ 40 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసి, 40 to 45 క్యాలిక్యులేట్ చేసి, ₹1 ప్రతి సంవత్సరం లక్షలు ఇవ్వవలసిన అవసరం లేదు. ₹1 వాళ్ళ పుట్టిన రోజున ప్రతి వాళ్ళు ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెల్ఫేర్ ఫండ్ కింద ఈ పేదవాళ్లకు, దురదృష్టవంతులకు, అనారోగ్యవంతులకు, పేదవాళ్లకు ఇదివరకు ఎప్పుడో ఇచ్చాను నేను. అప్పుడేదో డబ్బు ఇచ్చాను కూడాను, చాలా కొంతమంది ఇచ్చారు. కేంద్రసారి కూడా ఒక మీటింగ్లో ఈ ప్రస్తావన వచ్చింది. అలా కాకుండా దాన్నే సంస్కరించి ఇచ్చేవాళ్ళు ఇస్తే ఇస్తారు. నా బోటి వాడు ఎవడన్నా నాకు డబ్బు ఎక్కువ ఉంది అనుకుంటే, లేకపోతే ఉదార స్వభావం ఎక్కువ ఉంటే ఎక్కువ ఇస్తాడు. మినిమం ₹1 అంటే యావరేజ్న 700 మంది. ఒకరికి సత్యనారాయణ గారికి 50 సంవత్సరాలు అనుకోండి, అంటే సంతోషపడతాడు. 50 సంవత్సరాలు అంటే నేను నాకు 50 చాలా మంచిది అనుకుంటాడు బాగా. కానీ ఒక 70 అనుకోండి, లేకపోతే 60 అనుకోండి, 60 సంవత్సరాలు యావరేజ్, లేకపోతే 50 సంవత్సరాలు యావరేజ్ అనుకుంటే, ఆయన ₹60 ఇచ్చారనుకోండి, ₹60 సంవత్సరానికి మినిమం ఇస్తే, అలా అటువంటి వాళ్ళు 700 మంది వాళ్ళ ఏజ్ ప్రకారం ఇంతే సుమారు ఎంత అవుతుందో మీరు చెప్పగలరా? 700 మంది 5 లక్షలు. ఈ 5 లక్షలు మినిమం. ₹1 ఇస్తే 500. నా పోటీ వాడు ₹100 ఇవ్వచ్చు, మరొకరు ₹10 ఇవ్వచ్చు,
ఒకళ్ళు 5 రూపాయలు ఇచ్చు, కొంతమంది ₹1,00,000 ఇవ్వచ్చు. వాళ్ళ ఇష్టాలు. ఏమైనా మినిమం అంతా 5 లక్షలు అవుతుంది ఈ లెక్క ప్రకారం. మినిమం 5 లక్షలు అంటే యావరేజ్న కొంతమంది పెద్దవాళ్ళు కోట్లు లక్షలు తీసుకునేవారు ఉన్నారు కాబట్టి వాళ్ళు దయతో ఒక ₹100 ఇచ్చారనుకోండి, లేకపోతే ₹1000 ఇచ్చారనుకోండి ఒక్కో సంవత్సరం వాళ్ళకి దయగలిగి. అటువంటిది ఏంటంటే మినిమం 50 లక్షలు కావడానికి అవకాశం ఉంది, లేకపోతే 25 లక్షలు కావడానికి అవకాశం ఉంది, లేకపోతే 15 లక్షలు, లేకపోతే 10 లక్షలు కావడానికి అవకాశం ఉంది. ఇది వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ మా అని ఒకటి స్థాపించి దానికోసం ఈ ఫండ్ను పెడితే నా ఉద్దేశం ఇటువంటి పేదలందరికీ కూడా, జబ్బు చేసిన వాళ్ళందరికీ కూడా మన వాళ్ళకి మనమే సహాయం చేసుకునే స్థితి మన ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దానిలో ఏమాత్రం సామరస్యంగా ఉంది అనుకుంటే మీరందరూ దీన్ని అంగీకరించండి. ఆ వెల్ఫేర్ అసోసియేషన్ దీనికి ప్రత్యేకంగా ప్రారంభించండి. తద్వారా ఎంతో మందికి సహాయం జరుగుతుంది. ఇప్పుడు ఎంతమందికి ఎలా జరుగుతుందో నేనైతే వివరాల్లోకి వెళ్ళలేను, కానీ అంత బాగానే చేస్తూ ఉంటారు. ఏమైనా మనల్ని, మనలో ఉన్న వాళ్ళని, దురదృష్టవంతుల్ని కాపాడవలసిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది అని అనుకునే వాళ్ళలో నేను ఒక్కడిని. పోతే కొన్ని ఎలక్షన్స్ జరిగాయి. ఇందులో ఎవరెంత శాతం వచ్చి గెలిచారో నాకు తెలియదు. అందరికంటే ముందు, ప్రెసిడెంట్ కంటే ముందు ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో, ఎవరు ఎక్కువ ఓట్లతో గెలిచారో వాళ్ళని ముందుగా నేను గౌరవిస్తున్నాను. ముందుగా వారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. దాని తర్వాత ఒక్కొక్కరు తక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ వాళ్ళని కాదు, అనేక భేదాభిప్రాయాలు ఉంటాయి కదా. ఏమైనా దీనికోసం పాటుపడే మురళీమోహన్ గారిని, సామరస్యపూర్వకంగా ఉండే వ్యక్తిని, నా దృష్టిలో చక్కటి వ్యక్తి మనకి అసోసియేషన్కి దొరికాడు. అటువంటి వ్యక్తి మనకు దొరికినందుకు ఆనందిస్తూ, అలాగే మంచి కార్యవర్గం కూడా మనకు దొరికింది. ఆ కార్యవర్గాన్ని కూడా అభినందిస్తూ ఈ అసోసియేషన్ కళకళలాడుతూ ఉండాలని నా ముందే, అంటే నేను పోయే ముందే, అంటే నేను 90వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాను కాబట్టి ఎనీ టైం ఎనీ ఛాన్స్ నాకు ఉంది. ఛాన్స్ నేను తీసుకోవాలి, నాకేం లేదు. కానీ ఎవరైనా ఛాన్స్ తీసుకుంటే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి మనవి చేస్తూ, నేను పోయే లోపల ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ చూడాలని, ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్లో నేను చేయాలని కాదు, ఇనాగ్రేషన్లో నేను పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నవరస నటన సార్వభౌములు శ్రీ కైకాల సత్యనారాయణ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతోటి సత్కరించిన శుభ సందర్భంగా మా సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ, వారికి అక్కినే నాగేశ్వరరావు గారి చేతుల మీద చిరు సత్కారం. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరిగేటటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూడా ఆఫీస్ బేరర్స్ అందరినీ కూడా ఇనానిమస్గా ఎలక్ట్ చేసుకున్నందుకు సోదర సభ్యులందరినీ కూడా ఈ సభాముఖంగా వారికి మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు 18 మందికి కాను 25 మంది పోటీ చేయడం జరిగింది. అందులో వారి వరకు ఎన్నిక జరిగి అందులో 18 మంది కూడా ఎంపిక కాబడ్డారు కాబట్టి వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇందులో ఒకళ్ళు ప్రెసిడెంట్నో, ఒకళ్ళు కమిటీ మెంబర్నో, ఒకళ్ళు సెక్రటరీనో కాకుండా ఈ టీం అందరం కలిసి సంయుక్తంగా కృషి చేసి, నాకు నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఆ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తామని, మేము అందులో ఏ విధమైన లోటు రానివ్వకుండా చూస్తామని చెప్పి మా అందరి తరఫున కూడా మీకు మాటిస్తున్నాం సార్ నాగేశ్వరరావు గారు. అలాగే ఇందాక మీరు ప్రస్తావించిన విషయాల్లో ఒకటి, సొంత బిల్డింగ్లో మా ఆఫీస్ ఉండాలి అని చెప్పి మీ కోరికను తెలియజేశారు. చాలా సంతోషం సార్, దానికోసమే మా ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. అయితే క్రింద సార్ ఒక మాట అన్నారు, మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏమైనా స్థలం, ఏమన్నా ప్రభుత్వ స్థలం వచ్చే ఏర్పాటు ఉంటుందేమో చూస్తాను అని చెప్పి. అది మా ప్రయత్నాలు మేము చేశాం కానీ మా వల్ల కాలేదు. అది మీ మూలంగానే అవటానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో ఒక్కసారి మాట్లాడి, ఎందుకంటే ఆయన పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఫలానా వారు ఇచ్చారు అనే దాని మీద. అందుకని ఒక్కసారి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి
ఇక్కడ ఎఫ్డిసి ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ చాలా వరకు అన్యాక్రాంతం చేసేస్తున్నారు. దానిలో కనీసం ఒక ఎకరం కానీ లేకపోతే అరెకరం కానీ మనకి ఇస్తే దాంట్లో ఇమ్మీడియట్గా బిల్డింగ్ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము తెలియజేస్తూ, మరి ఆ బాధ్యత అనివ్వండి, బరువు అనివ్వండి, అది మా అందరి తరఫున మీకే, మా పెద్దగా మీకే అప్పచెప్తున్నాం. అది దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ పని పూర్తి చేస్తే, లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు స్థలం కొని కట్టాలి అంటే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా స్థలం కొనడానికి సరిపోవు. అందుకని ఆ స్థలం వరకు ప్రభుత్వం కనుక ఇస్తే ప్రభుత్వం రేటు ప్రకారం ఎంత కట్టాలో అంతా కట్టేస్తాం. కట్టి మిగిలింది మనకి అందుబాటులో ఉన్న ఫండ్స్ను బట్టి ఆ బిల్డింగ్ కూడా వెంటనే మొదలు పెట్టాలనే కోరుకుంది. అది మీరు ఎంత త్వరితంగా మాకు కనుక చేయించి పెడితే అంత త్వరగా మొదలు పెట్టగలుగుతామని తెలియజేస్తున్నాను. అలాగే నాగేశ్వరరావు గారు చాలా మంచి ప్రపోజల్ ఇచ్చారు, లాస్ట్ ఇయర్ ఇచ్చారు. అది ఆ ప్రపోజల్ ప్రకారం ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటే సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున, అంటే ఒక్కొక్క వయసులో ఉన్న ఒక్కొక్క సంవత్సరానికి 1000 చొప్పునని లాస్ట్ టైము 85,000 88,000 ఇచ్చారు ఆయన. అది 2 సంవత్సరాలు ఆయన వరుసనిచ్చారు. అది మొదట్లో చాలామందికి చెప్పాం కానీ పెద్దగా పాటించలేదు. క్రితంసారి జరిగిన ఒక ఫంక్షన్లో జనవరి 1వ తారీఖున మన డైరీ రిలీజ్ చేసిన ఫంక్షన్లో అందరూ మాట్లాడిన దాని మీద ఎవరికి వాళ్ళు కూడా మేము తప్పకుండా చేస్తాం ఇది ఇక నుంచి అని చెప్పి ఇప్పటికే కొంతమంది ఇవ్వటం జరిగింది. ఇది పేపర్లో న్యూస్లో చదివి బెంగళూరులో ఉన్నటువంటి షావుకారు జానకి గారు, కృష్ణకుమార్ గారు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు మెంబర్లుగా లేకపోయినప్పటికీ, వాళ్ళు సినిమాల్లో నటించకపోయినప్పటికీ వారిద్దరు కూడా కలిపి, అక్క చెల్లెళ్ళిద్దరు కలిపి 1,50,000 రూపాయలు మా అసోసియేషన్కి వాళ్ళగా వాళ్ళు పంపించారు. దానికి కూడా వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు చెప్పిన ప్రపోజల్లో చిన్న మార్పు చేశారు మీరు. అది ఎంత అనేది లేకుండా ప్రతి ఒక్క మెంబరు రూపాయి దగ్గర నుంచి రూపాయి ఉన్నాళ్ళు రూపాయి ఇవ్వగలిగిన వాళ్ళు 10 ఇవ్వగలిగిన వాళ్ళు 10, 100 ఇవ్వగలిగిన వాళ్ళు 100, 1000 ఇవ్వగలిగిన వాళ్ళు 1000 ఇస్తే బాగుంటుందని చెప్పింది చాలా బాగుంది సార్. తప్పకుండా ఇది ఇమ్మీడియట్గా దీన్ని సర్క్యులర్ తయారు చేసి ప్రతి ఒక్కరికి కూడా పంపించి ఆ పుట్టినరోజున రూపాయి ఇవ్వగలిగినాడు, 70 వయసు అయితే 70 రూపాయలు ఇస్తాడు, సరిపోతుంది. ఇవ్వగలిగిన 70,000 ఇస్తారు. ఆ విధంగా ఇస్తే మన సభ్యులందరికీ కూడా ఏ విధమైన ఆరోగ్య పరిస్థితుల్లో ఏది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి శాయశక్తులకు కృషి చేస్తాం. కాబట్టి ఈ సలహాని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తామని సభాముఖంగా మా అందరి తరఫున కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఇవాళ మన నటుల్లో సీనియర్ నటుడు అయినటువంటి కైకాల సత్యనారాయణ గారిని సత్కరించుకోవటం మా అసోసియేషన్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఒక నటుడుగా వివిధ పాత్రల్లో నటించి ఆల్రౌండర్గా విలన్గా వేశారు, హీరోగా వేశారు, క్యారెక్టర్గా వేశారు, కమెడియన్గా వేశారు. ఆయన వెయ్యని పాత్ర లేదు అన్నట్టుగా 780కి పైగా చిత్రాల్లో ఆయన నటించి నవరస నటన సార్వభౌముడుగా పేరు పొందినటువంటి శ్రీ కైకాల సత్యనారాయణ గారికి రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వటం అనేది చాలా కరెక్టు. అది ఇప్పటికే ఇచ్చి ఉండాల్సింది, కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని వాళ్ళు సత్కరించుకోవటం మమ్మల్ని మేమే సత్కరించుకున్నంత ఆనందంగా ఫీల్ అవుతున్నాం. వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలి. రాబోయే ముందు రోజుల్లో ఇంకా మరిన్ని ఈ ప్రభుత్వ గౌరవాలు దక్కాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకి ఆరోగ్యపరంగా కొన్ని కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ అని ఒకటి పెట్టి ఆ ఇన్సూరెన్స్ ద్వారా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి అవుట్ పేషెంట్స్ కోసం అపోలో హాస్పిటల్కి రెండింటికి కూడా మెంబర్షిప్ వాటికి ఇలా పాలసీలు తీసుకొని ఆ పాలసీల ద్వారా కొంత కృషి చేస్తున్నాం. అదే కాకుండా మన చిరంజీవి గారు బావ గారి పేరేంటి, డాక్టర్ వెంకటేశ్వరరావు గారి హాస్పిటల్లో కూడా ఒక మెంబర్షిప్ తీసుకున్నాం, పాలసీ లాంటిది. మన మెంబర్లు ఎవరైనా సరే జ్వరం వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పి వచ్చినా, లేకపోతే రక్త పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చినా, అలాంటి ఏది వచ్చినా సరే వారి దగ్గరికి వెళ్తే వారన్నీ కూడా వెంటనే ఏమి ₹1 కూడా అడగకుండా కార్డు చూసి వెంటనే చేస్తారు. అది వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా సరే అది కూడా చేసి ఏర్పాటు చేస్తాం. దాన్ని కూడా చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. దాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఈ రెండు కాకుండా మరి నేషనల్ ఫండ్, అప్పుడు గాంధీ సినిమా తీసినప్పుడు వచ్చినటువంటి నేషనల్ ఫండ్లోంచి కొంతమంది ఆల్ ఇండియా లెవెల్లో కొంతమంది పేద ఆర్టిస్టులకి వాళ్ళు మెంబర్షిప్ లాగా ఇచ్చి ఆరోగ్య కార్డులు ఇస్తున్నారు. దాన్ని కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. అవి దాదాపుగా లాస్ట్ టైం మనం 300 పైన నుండి చేయించింది, 200 పైన అది పేదవాళ్ళకి అందరికీ కూడా ఆ కార్డులు ఇవ్వటం జరిగింది. ఆ కార్డు తీసుకొని వెళితే దానికి సంబంధించిన హాస్పిటల్ ఉన్నాయి ఇక్కడ సిటీలో. ఆ హాస్పిటల్స్లో వెంటనే వాళ్ళు చూసి
వాళ్ళ పరిధిలో ఉన్నదైతే వాళ్ళు చేస్తారు. వాళ్ళ పరిధిలో లేకుండా పెద్ద జబ్బు కనుకైతే పెద్ద హాస్పిటల్కి వాళ్ళే రిఫర్ చేసి వాళ్ళే కమిట్మెంట్ లెటర్ కూడా ఇచ్చి పంపిస్తారు. ఆ లెటర్ తీసుకొని వెళ్తే అక్కడ అయ్యేటటువంటి బిల్లు అంతా కూడా ఆ కమిటీ వారే పే చేస్తారు. అలాగే వారి పిల్లల్లో ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా ఉండి చదువుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి దానికి కావలసిన స్కూల్ ఫీజులు కానీ కాలేజీ ఫీజులు కానీ కట్టడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. దానిలో కూడా మెంబర్షిప్ చేర్పించాం. ఇంకా పైన ఇప్పుడు ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు కానీ అలాగే విజయనిర్మల్ గారు ప్రతి నెల కూడా నెలకు 15,000 రూపాయలు 1వ తారీఖు వచ్చిందంటే 15,000 రూపాయలు చెక్కు పంపిస్తారు ప్రతి నెల కూడా ఆవిడ. ఇట్లా వచ్చిన ఈ అమౌంట్స్ అన్నీ కూడా ఈ సభ్యుల యొక్క ఆరోగ్యానికి సంబంధించి కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితికి సంబంధించి కానీ అవసరాలు వచ్చినప్పుడు వాటిని ఖర్చు పెడుతున్నాం. అలాగే మొన్న గీతాంజలి గారు కూడా ప్రతి నెల 10,000 నెలకి 10,000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పి ఆవిడ కూడా మాట ఇచ్చి దాని ప్రకారం ఆవిడ కూడా ఇవ్వడం ఈ మధ్యనే ప్రారంభించారు. దాన్ని ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పిన ఈ పాలసీ అనేది చాలా ఈజీ పాలసీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే ఇది ఒక కమిట్మెంట్, నా అసోసియేషను, ఇది మా అని మనం పేరు పెట్టుకునేది, ఇది మా అసోసియేషను, మనది. మనం మా తల్లి బిడ్డల్లో అనారోగ్యం పరిస్థితిలో ఉన్నా దీనస్థితిలో ఉన్నా సరే అమ్మ ఆదుకోవాలి. ఉచ్చస్థితిలో ఉన్న కుర్రాన్ని కొడుకుని చూసిన దానికంటే కూడా మరి పేదరికంలో ఉన్న కుర్రాన్ని కొడుకుని కూతురును చూసుకోవడం చాలా అవసరం, బాధ్యత అని ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా వారిని చూసుకోవటంలో అలాంటి వారిని ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి రూపాయి కానీ 10 కానీ 100 కానీ 1000 కానీ వాళ్ళ వయసును బట్టి అన్ని అమౌంట్ కనుక ఇచ్చేటట్లయితే ఈ అమౌంట్ అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో సహకరించవలసిందిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అందరం కూడా కలిసి కృషి చేస్తాం. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది మా బాధ్యతగా, ఇది సంయుక్తంగా ఏది చేసినా, మంచి చేసినా చెడు చేసినా ఈ కమిటీ అందరు కలిసి చేసేదే తప్ప ఇది ఏ ఒక్కరి గొప్ప అని మాత్రం ఎవరూ చెప్పుకోకుండా మా అందరి సమిష్టి కృషి అని చెప్పుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ కైకాల సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరు. నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఏ అసోసియేషన్ అయినా దాన్ని నిర్వహించే కార్యవర్గం యొక్క వాళ్ళ యొక్క ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఆయన చెప్పారు, ది కరెక్ట్ పర్సన్ మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా దొరకడం దీని అదృష్టం, ఈ అసోసియేషన్ యొక్క అదృష్టం. అది తగ్గట్టుగానే ఆయన సభ్యులందరూ కూడా ఏకభావంతో ఏ విషయం వచ్చినా కూడా అందరూ ఒక తాటి మీద ఉండి దీన్ని ఎలా నిర్వహించాలి, ఎలా పైకి తీసుకోవాలి, ఏమేమి చేయాలి, అన్నిటికంటే ముందు ఎవరైనా ఏ మెంబరైనా బాధల్లో ఉండాలంటే ముందు ఆ బాధలు తొలగించాలి. తర్వాత వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళు ఇంకా ఏం చేస్తే మన మెంబర్స్ అందరూ ఇంకా సంక్షేమంగా సురక్షంగా ఉంటారనేది తర్వాత ఆలోచించాల్సిన విషయం. ముందు ఎవరు ఏ ఒక్కరైనా సరే బాధపడతారో అది మనం చూడకూడదు. అది పెట్టుకున్నాను మోటో. నాకు చాలా ఆనందంగా ఉంది. నాగేశ్వరరావు గారు చెప్పిన సజెషన్స్ రెండూ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అది ఒక మనకు అంటూ ఒక ఆఫీస్ ఏర్పడితే అంతకంటే ఆనందం లేదు. ఇదే మా ఆఫీసు, మా మెంబర్స్ ఆఫీస్ అని చెప్పుకోవడానికి గర్వంగానే నలుగురు కూర్చోడానికి రకరకాల అక్కడికి వెళ్ళి ఏదైనా బ్యాడ్మింటన్ పెట్టుకున్నా, షటిల్ కాక్ పెట్టుకున్నా, ఏదైనా సాయంకాలం పూట ఆడుకోవడానికి అన్నిటికీ సౌకర్యంగా బాగుంటుంది మెంబర్స్ అందరికీ. అందుకని మరి ఆయన చిన్న హ్యాండిక్యాప్ కూడా మురళీమోహన్ గారు చెప్పారు. స్థలం విషయంలో నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి స్థలం కనుక మంజూరు చేయించారంటే ఇమీడియట్గా బిగించేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ భారం కూడా నాగేశ్వరరావు గారి మీద పెద్ద ఆయన మీద వేశారు. అది ఆయన ఖచ్చితంగా నాకు అనుకుంటే మాత్రం సాధించగలరు. ఆయన ఇంతమంది జీవితంలో సాధించలేదంటూ ఏమీ లేదనుకుంటే ఆయన సాధిస్తారనే నమ్మకం నాకు అందరికీ ఉంది. అది జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. పోతే నాకుగా ఈ అవార్డు వచ్చినందుకు, నన్ను గౌరవించినందుకు నాకు చాలా ఆనందం. ఉన్న ఊరు కన్న తల్లి అన్నారు. ముందుగా మన అసోసియేషన్ ఆ తల్లి, దానిలో మెంబర్స్ అంటే సోదరులు, పెద్దలు, చిన్నలు, మన కుటుంబ సభ్యులు అందరూ కలిసి
నన్ను పిలిచి ఆశీర్వదించారు నన్ను. అంతకంటే నాకు ఆనందమే ఉంది. కొంత సొంత మనుషుల ముందు ఆశీర్వాదం పొందితే దాన్ని ఇంకా ఆనందం చెప్పలేదు. తర్వాత బయట అసోసియేషన్స్ కానీ బయట ఊళ్ళు కానీ ఎన్నో సత్కారాలు సన్మానాలు జరగచ్చు, కాదట్లేదు. పిలిచారు కూడా చాలా మంది. అయినా ఈలోపుగానే మా మెంబర్స్ అందరూ ఆశీర్వదించారు, చాలా సంతోషం. కాకపోతే ఒకటి, నేనేమి పెద్ద అందరేమి నాకేమి థ్రిల్ ఫీల్ కాలేదు. ఎందుకంటే ఏ టైంలో జరిగింది ఆ టైంలో జరిగితే కొంచెం ఆనందంగా ఉంటుంది. నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేశాను, ఐ మేబీ రాంగ్, ఐ మేబీ నాట్ రాంగ్ అనుకున్న టైంకి రాలేదు. అయినా ఇంగ్లీష్లో ప్రవర్బ్ ఉంది, బెటర్ లేట్ దాన్ నెవర్ అని. అసలు ఇవ్వకుండా ఉండడానికంటే లేటుగా అయినా ఇచ్చారని ఒక ఆనందం, ఒక సంతోషం. గుర్తించారు. దాని వెనకాల మరి ఎంతంత శ్రమ ఉందో, ఎంత కృషి ఉందో, ఎన్ని బాధలు పడ్డాము, ఎన్ని చేశాము అని చెప్పుకోవాల్సిన విషయం కాదు. బట్ ఒక దాని గురించి ఏంటంటే కృషితో నాస్తి దుర్భిక్షం. ఏ ఒక్కరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ముందు మనకి ఇట్లా నిష్ణాతులు అవుతామని కానీ, పేరు ప్రఖ్యాతులు వస్తాయని కానీ, మనకి ఇలా సన్మానాలు అవార్డులు రివార్డులు దక్కుతాయి కానీ మాత్రం ఎవరు చేయరు. మనం ఏదన్నా లైన్లోకి ఎంటర్ అవుతున్నామంటే ముందు మన మనుగడ కోసం మనం ఎలా జీవించాలి, ఎలా బతకడానికి ఏం సంపాదించుకోవడంతో వస్తాం. అది కొంచెం సంపాదించుకున్న తర్వాత కొంచెం పేరు పడిన తర్వాత మన బిడ్డలకి, వాళ్ళ చదువులకి, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎలా సమకూర్చుకోవాలో కొంచెం అని ఆదాయం అని దాని మీద కష్టపడతాం. అది సంపాదించిన తర్వాత అప్పుడు మన పేరు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో ఉండేటట్టు మనం ఏం చేయాలి అనేది అప్పుడు కష్టపడాలి. అప్పుడు నిజంగా ఒక నిశ్చితం కావాలి. మన పేరు మన హృదయాల్లో చెరగని ముద్రగా చెరగని స్థానం మనం సంపాదించుకోవాలండి. అప్పుడు పుడుతుంది నిజంగా. అప్పుడు అయిపోయిన తర్వాత ఇక లాస్ట్కి ఇలాంటి మనం చేసిన కష్టానికి ఇంత కాలానికి నాకు ప్రతిఫలం దక్కింది కదా అనే ఒక ఆనందం పొందడానికి ఇలాంటి రివార్డులు వస్తూ ఉంటాయి. అందుకని కృషితో రాష్ట్ర దుర్భిక్షాలు ఎంతెంత కృషి చేసామో, ఎంతెంత శ్రమపడ్డామో అది నాకు తెలుసు. నాతో సహకరించిన మిత్రులందరికీ కూడా తెలిసేది కష్టాలు పడ్డాము. బట్ నాకండి అనేది అది ఆ విధంగా తలచడం కూడా అన్యాయం లేదు. ఎందుకంటే ఎవరి అదృష్టం ఆడదండి, ఎందుకంటే ఆయనకు ఎక్కువ ఉందని చెప్పి ఒక్కది పోతుంది, నాకు లేదనుకున్నా రెండో కాదు పోతుందని పెద్దలు చెప్తారే. ఎవరి అదృష్టం ఆడది. నేనుగా ఊహిస్తాను. ఈ సినిమా బిడ్డలో రాకుండా ఉంటే నేను ఏమయ్యేవాడిని, మహా అయితే ఏదో జాబ్ చేసుకుంటేవాడిని. ఇక బడ్జెట్ లైఫ్తో బతకాల్సి వచ్చేది. భగవంతుడు మన లైన్లో పడేసి ఆశీర్వదించి ప్రజల చేత ఆనందపడేది చేసి వీళ్ళు ఎవరో తీసుకొచ్చారంటే అంతకంటే ఆనందం ఎక్కువనండి మనకి. వాళ్ళ ఇంకా లైన్ ఈ ఒక్క లైనే, ఈ ఒక్క లైన్లో వాళ్ళే లైమ్ లైట్లో ఉండడానికి డబ్బే కాదు ప్రాంతం. అందరూ కోట్లు సంపాదించిన వాళ్ళు, కోట్లకు పడగెత్తిన వాళ్ళు కోట్ల మంది ఉంటారు పెద్ద పెద్ద ప్రపంచంలో. వాళ్ళందరికంటే సినిమా ఆర్టిస్టే ఎప్పుడు ప్రజల మనసుల్లో పెరుగుతూ ఉంటాడు. వాళ్ళకే తగిన పబ్లిసిటీ ఉంటుంది. అంత సక్కల లైన్లో భగవంతుడు మొన్న పడేశాడు. అంతకంటే అసలు కావాలండి. అది నా చుట్టూ నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. అలాగే ఇంతకాలానికి నేను పడ్డ శ్రమిక ప్రతిఫలం దక్కింది అనుకుంటున్నాను. కానీ ఈ దక్కడానికి వెనకాల ఎంతమంది నాకు సహకరించారు. నా ముందు మనలో ఇష్టానికి టాలెంట్స్ ప్రూవ్ చేసుకోవడానికి, నిరూపించుకోవడానికి మనకు అవకాశం దొరకాలి. ఆ అవకాశాన్ని అదృష్టం ఉంటారు నా ఉద్దేశం. అవకాశం దొరకకపోతే నేనేం చేయగలను, ఏం చేయకపోతే ప్రజలకు ఏం తెలుస్తుంది. అందుచేత అవకాశం దొరికింది. అంతకంటే ఆనందం ఏంటంటే నాకు అన్ని రసాల్లోనూ రకరకాల వేషాలు దొరికినాయి. అలా దొరకడానికి కారణం ఏంటంటే ప్రజలు అన్ని రసాలను ఆస్వాదించుకున్నారు, ఆనందించారు, నన్ను ఆశీర్వదించారు. అందుకని అన్ని రసాల్లోనూ నాకు రకరకాల వేషాలు దొరికాయి. అదృష్టం కలిగింది. అందులో చేయగలిగాను. చేసి ఏమీ తప్పు చేయకుండా వాడికి తగిన న్యాయం చేకూర్చారు. కాబట్టి
నేను ఇన్ని వందల పిక్చర్లు యాక్ట్ చేయడానికి అవకాశం దొరికింది నాకు మరి ఇన్ని అవకాశాలు ఇచ్చిన నా నిర్మాతలకి దర్శకులకి నాకు సహకరించి నాతో పాటు నాకు కూడా పేరు ప్రఖ్యాతం చేసిన నా నటీనటులకు మరి నన్ను ఇంతగానే తీసుకొచ్చిన ప్రతి రంగంలోనూ నేను ఏమి తక్కువ కాకుండా చూపించిన సాంకేతిక నిపుణులకి నా కూడా చేసిన అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మమ్మల్ని అందరినీ దీవించిన పూజ్యులు గురువు గారు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి, మా అధ్యక్షులు మురళీమోహన్ గారికి, వేదిక మీద ఆశయంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి, న్యాయ నిర్ణేతలుగా ఎలక్షన్ అధికారులుగా వర్క్ చేసినటువంటి కృష్ణమోహన్ గారికి, వారి బృందానికి, పత్రికే సోదరులకు, మీడియా వారికి, మిగతా మా కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. మురళీమోహన్ గారు ఫోన్ చేసి, బాబు మోహన్ నువ్వు పోటీ చేయాలి అన్నారు. ఎందుకులే అన్నా అన్నాను. లేదు లేదు చేయాలన్నారు. ఏంటి దేనికి ఏం అడగలేదు, మంచిదన్నా అని వచ్చాను, సంతకం పెట్టి వెళ్ళిపోయాను. నేను ఎవరిని అడగలేదు, కానీ ఎంతోమంది నాకు ఓట్లేసి గెలిపించిన వారందరికీ కూడా నా కుటుంబ సభ్యులే కాబట్టి ధన్యవాదాలు చెప్పనక్కర్లేదు. తప్పనిసరిగా మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో వారు చేసే మంచిని నేను కూడా నా సాయశక్తుల నా సహాయ సహకారాలు అందిస్తానని సభాముఖంగా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇందాక పెద్ద ఆయన ఒక మంచి మాట చెప్పారు. యాక్చువల్గా ఇది మురళీమోహన్ గారు ఒక రోజుని ఒక మాట అన్నారు. ఆయన శివకృష్ణ ఏమైనా సరే 2013, 2015 లోపు మూవీ ఆర్టిస్ట్ బిల్డింగ్ కట్టాలి కంపల్సరీగా అన్నారు. అందుకే మీ అందరం కూడా ముందుకు వచ్చాం. ఈ వయసులో ఆయన అంత కష్టపడేటప్పుడు మనం కష్టపడటానికి ఏముందని చెప్పి మీ అందరికీ ముందుకు రావడం జరిగింది. ఒకే ఒక మాట పెద్ద ఆయన సమక్షంలో మంచి మాట చెప్పాలనుకున్నారు. ఏంటంటే జనరల్గా మనం ఏమైనా ముహూర్తాలు పెట్టినా ఏమైనా మంచి పనులు చేసినా పెద్దల సమక్షంలో చేస్తూ ఉంటాం. ఈవేళ నా మనసులో మాట పెద్ద ఆయన ముందుగానే చెప్పారు కాబట్టి వారు ముందే ఇది బిల్డింగ్ అనేది కట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఫండ్ రైజింగ్ చేయాలా, ఎంతో డబ్బు కలెక్ట్ చేయాలా, ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఎప్పుడో స్టార్ట్ చేసేదానికన్నా లేదంటే నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో స్టార్ట్ చేసేదానికన్నా ముందుగా ఆయన సమక్షంలో పెద్ద ఆయన సమక్షంలోనే ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలెడదాం. అప్పుడు కానీ మనం 2015 లోపు మన బిల్డింగ్ కంప్లీట్ చేయలేం. కాబట్టి ముందుగా చిన్నవాడిగా ప్రస్తుతానికి నేను బిల్డింగ్ ఫండ్గా ప్రస్తుతానికి 10,000 రూపాయలు అనౌన్స్ చేస్తున్నాను. కాబట్టి ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి ఈ రోజున పెద్ద ఆయన సమక్షంలో మనం ప్రారంభిస్తే డెఫినెట్గా 2015లో బిల్డింగ్ కడతాం, ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ శివకృష్ణ. సార్ నాగేశ్వరరావు గారు, ఈ జనరేషను మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు పెద్దవాళ్ళు మీది ఒక జనరేషన్, తర్వాత కృష్ణ శోభన గారు ఒక జనరేషన్, ఆ తర్వాత మాది జనరేషన్, ఇప్పుడు ప్రజెంట్ యంగర్ జనరేషన్ కూడా వచ్చింది. మా అసోసియేషన్ బాధ్యతల్ని రాబోయే రోజుల్లో యంగ్ జనరేషన్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో విష్ణుని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇందులో వైస్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే విష్ణుని ఏదో వచ్చాం వెళ్ళాం అన్నట్టుగా కాకుండా రాబోయే రోజుల్లో పూర్తిగా కమిటెడ్గా ఈ 2 సంవత్సరాలు చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కంప్లీట్గా యంగ్ జనరేషన్ హీరోస్ అందరూ కమిటీలో ఉండేటట్టుగా చేయాలనేది మా ఆలోచన. ఆ బాధ్యతను తీసుకోవాలని కోరుతూ ఇప్పుడు విష్ణుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అక్కినేని నాగేశ్వరరావు గారు పక్కన కూర్చోడానికి పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను. ఇట్స్ మై ఆనర్ టు బి సిట్టింగ్ నెక్స్ట్ టు హిమ్. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఐ హోప్ ఐ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్ అండ్ ఐ థ్యాంక్ మురళీమోహన్ అంకుల్ ఫర్ గివింగ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ దాసనారాయణ అంకుల్కి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. you